సో ఈరోజు భగవద్గీత నుంచి అనన్యశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతనలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఈ శ్లోకం చాలామంది భగవంతుడు యోగక్షేమాలు చూసుకుంటాడు అన్నాడు అంటే నేనేం కోరుకుంటే అది ఇచ్చేయాలి. ఈ లెక్కేసుకుంటారు. నువ్వు కోరుకున్నది నీకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో నీకు తెలియదు. అటువంటప్పుడు నువ్వు కోరుకున్నది అయితేనే భగవంతుడు ఉన్నట్టు, లేకపోతే లేదు. అంతే కదా? అంతేనా? ఒక మద్యాన్ని సేవించే వ్యక్తి ఉన్నాడంట. ఆడేదో కొంచెం కొంచెం డబ్బులు ఉండేటువంటి కొంచెం కొంచెం తాగుతూ ఉండేవాడు. రోజు దేవుడి దగ్గరికి వచ్చి ఒక ప్రార్థన చేసేవాడు. 1,00,000 రూపాయలు ఉంటే ఇచ్చే స్వామి, నాకు సంతృప్తిగా తాగాలని ఉంది అని ప్రేయర్ చేసేవాడు. 1 సంవత్సరం అంతా ప్రే చేశాడు. భగవంతుడు 1,00,000 రూపాయలు ఇవ్వలేడు, వీళ్ళు 1,00,000 రూపాయలు తాగలేదు. నూతన సంవత్సరం జనవరి 1 వచ్చింది. ప్రెస్ మీట్ కండక్ట్ చేశాడు. దేవుడు లేడండి. ఏమయ్యా, నేను రోజు పోయి 1,00,000 రూపాయలు అడిగాను తృప్తిగా తాగాలని. భగవంతుడు ఉంటే ఇవ్వాలి కదా, ఇవ్వలేదండి. ఇంకెక్కడున్నాడు భగవంతుడు? అప్పుడు భగవంతుడు అశరీరవాణిగా చెప్పాడంట, ఒరే నాయనా, నేను ఇవ్వలేక కాదురా, ఏదో నీది చిన్న కుటుంబం, తక్కువ సంపాదన, ఏదో జీతం అంట గడుపుతున్నావు. నేను 1,00,000 రూపాయలు ఇస్తే ఏదో కొంచెం కొంచెం దాగి ఇన్స్టాల్మెంట్లో చేస్తున్నావు. 1,00,000 ఇస్తే ఒకే రోజు చేస్తావు. నిన్ను కాపాడడం కోసం ఇవ్వలేక కాదురా నాయన, అర్థం చేసుకోని చెప్పాడు. నిన్ను కాపాడాలని ఇవ్వలేదు. ఇట్లాగా ఏది మనకు మేలు చేస్తుందో ఏది కీడు చేస్తుందో మనకు తెలియదు. అందుకని ఉత్తమమైంది ఏంటి అంటే భగవంతుడు ఏమి ఇస్తే దాంతో సంతృప్తి చెందడం. మనకి యాక్చువల్గా ప్రభుపాదులు వారు ఒకటి చెప్తారు, ఈ ప్రపంచంలో 2 ఏడుపులు అంటారు జనాలందరూ కూడా. ఏంటి ఆ 2 ఏడుపులు అంటే, ఉన్నది పోయింది అని ఒక ఏడుపు, లేనిది పొందలేదు అని ఒక ఏడుపు. ఈ 2 ఏడుపుల మధ్యలో ఉండేది కూడా అనుభవించడం. ఉన్నది పోయిందని ఒక ఏడుపు, లేనిది పొందలేదని ఇంకో ఏడుపు. ఈ 2 మధ్యలో ఉండేది కూడా ఎంజాయ్ చేయడం. మీరు ఒక్కసారి ఆలోచించండి. రేపేదో వస్తుంది, అప్పుడు నేను సూపర్గా ఎంజాయ్ చేస్తాను లైఫ్ అని ఆలోచనలో ఈరోజు గడిపేస్తాడు. రేపేదో వస్తుంది, ఒకవేళ వచ్చినా కానీ ఎంజాయ్ చేయడు. 2 లక్షలు వస్తే హ్యాపీగా ఉంటా నేను. 2 లక్షలు వచ్చినప్పుడు 4 వస్తే హ్యాపీగా, 4 వచ్చినప్పుడు 8 వస్తే, 8 వచ్చినప్పుడు 16 వస్తే, 32 వస్తే, 64 వస్తే, 128 వస్తే, అంతా మూటగట్టి ఉడుకొచ్చు పోతా ఉంటాడు. ఒక కాకి జూలోకి వెళ్ళిందంట. జూలోకి వెళ్ళి ఒక హంసను చూసిందండి. నేను నల్లగా ఉన్నాను, హంస తెల్లగా చక్కగా ఉంది అని చెప్పి, హంస హంస నువ్వు భలే ఉన్నావు తెల్లగా, అది ఇదని పొగిడిందండి. హంస అనిందంట, నేనేం బాగున్నాను, ఒకే రంగు తెల్లగా, ఏదో బొల్లు వచ్చినట్టు. మరి ఎవరు బాగుంటారని దాని కాకి. చిలక భలే ఉంటుంది, ముక్కు ఎర్రగా ఉంటుంది, ఆకుపచ్చ శరీరం, చిలక భలే ఉంటుంది. అప్పుడు ఈ కాకి హంసను వదిలేసి చిలక దగ్గరికి వెళ్ళింది. చిలక నువ్వు భలే ఉన్నావు. అప్పుడు చిలక అనిందంట, ఏముందిలే 2 రంగులే నేను. నెమల్ని చూసావా, ఎన్ని రంగులు, పుర్లు విప్పి నృత్యం చేస్తుంటే ఎంత అందంగా ఉంటుంది, నెమలి సూపర్ అనేది. ఈ కాకి చిలకను వదిలేసి నెమల దగ్గరికి, ఇవన్నీ కూడా బోన్లలో ఉన్నాయి. నెమల దగ్గరికి వెళ్తే అది పుర్లు విప్పి నృత్యం చేస్తూ ఉంటే అందరూ సెల్ఫీలు తీసుకొని ఫోటోలు తీసుకొని
6 గంటలకు జూ మూసారు. నెమలి కొంచెం బిజీగా ఉంది ఫ్యాన్స్ తోటి. సో జూ మూసేసినప్పుడు కాకెళ్ళి నెమలి ఎంత అందంగా ఉన్నావు, ఎన్ని రంగులు, అది ఇతను పొగట్టం. నెమలి ఒక నిట్టూర్చి అనిందంట, ఏం అందం ఉండి ఏమి రంగులుండి ఏం ఉపయోగం లేదు, స్వేచ్ఛ లేని బతుకులు. ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా ఆనందంగా ఉంది అంటే ఒకే ఒక పక్షి అని చెప్పి అనిందంట. అంటే ఈ కాకి నెమలి ఎవరది ఎవరు అనిందంట. ఎవరంటావేంటి కాకి, నువ్వే, నిన్నెవరన్నా బోన్లో పెట్టారో చూడాలి, నన్ను ఎవరైనా బోన్లో పెట్టారా చూడు, మమ్మల్ని అందరినీ బోన్లో పెట్టారు. మీరు కాకిని ఎవరైనా బోన్లో పెట్టడం చూసారా? నేను చెప్పానని రేపు ఏమైనా పెడతారేమో, అల్లాడతారు, అది కావు. సో దానికి ఉండే స్వేచ్ఛ దేనికి లేదు. కానీ ఈ అందము, పదవి, ఇవన్నీ బోన్ జీవితాలు. ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు, గౌతమి ఘాట్లో ఏదో ప్రోగ్రాం జరుగుతుందని ఆయన ఒక్కడే వచ్చేయగలడు, రాలేడు. ఆయనకి సెక్యూరిటీ అన్నీ ఉంటే కానీ రాలేదు. అదే ఒక సామాన్యుడు హ్యాపీగా వచ్చి ప్రవచనంలో కూర్చొని నేనేసి వెళ్తాడు, హ్యాపీ, నో ప్రాబ్లం. రిలేటివ్గా అసలు ఆనందం దేని నుంచి వస్తుందో కూడా మనకు ఒక ఐడియా లేదు. స్వేచ్ఛలో ఆనందం ఉందా, బోన్లో ఆనందం ఉందా, అసలు ఏది ఆనందము ఏది దుఃఖము ఏది తెలియదు మనకి. ఒక యజమానురాలు దగ్గర ఒక పని చేస్తుందంట. పని చేస్తూ ఉంటే ఆ పని అమ్మాయికి జ్వరం వచ్చిందండి. జ్వరం వస్తే డాక్టర్ని పిలిపించాను. ఇంత ముందు రోజుల్లో ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చేసి పెద్ద వాళ్ళల్లో, మా పని ఆమెకి జ్వరం వచ్చింది, కొంచెం చూడండి డాక్టర్ అని. ఆయన థర్మామీటర్ పెట్టి చూశాడండి. చూస్తే 103 జ్వరం ఉందండి పని ఆమె. యజమానురాలు అనిందంట, ఎట్టాగో వచ్చారు కదా, నాకు కూడా జ్వరం ఎంత ఉందో చూడమని. డాక్టర్ థర్మామీటర్ పెట్టి యజమానురాలకు చూశాడు. చూస్తే 98 నార్మల్ ఉందంట. డాక్టరు, మీకు నార్మల్ 98 అమ్మా అని అంటే, నువ్వు అసలు డాక్టరేనా, డిగ్రీ ఉందా నీకు? పని ఆమెకి 103 ఉంటే నేను యజమానురాలు, ఒక 2 డిగ్రీలు ఎక్స్ట్రా ఉండాలి, అట్లీస్ట్ 105 106 ఉండాలి. నువ్వు నా పని ఆమెకి 103 అని చెప్పి నేను యజమానురాల్ని నాకు 98 అంటున్నావే, అసలు నువ్వు డాక్టర్ కాదు, నీకు డిగ్రీ లేదు. అంటే దీని సారాంశం ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, ప్రాబ్లం తక్కువ ఉంటే బాధపడుతున్నారు ఈ ప్రపంచంలో, ప్రాబ్లం ఎక్కువ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ప్రాబ్లం ఎక్కువ ఉంటే అదొక డిగ్రీ అనుకుంటున్నారు. ఆమెకి 98 నార్మల్ ఉంటే ఆమె అదేదో తక్కువ అనుకుంటుంది. సో ప్రతి ఒక్కడు కూడా సమస్యలు తక్కువ ఉంటే వాడు అదేదో చిన్నతనం అనుకుంటున్నాడు, సమస్యలు ఎక్కువ ఉంటే చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. సో దేనికి ఆనందపడాలా, దేనికి దుఃఖపడాలా అనేటువంటిది కూడా తెలియనటువంటి అజ్ఞానంలో ప్రస్తుతం మనిషి ఉన్నాడు. నీకు ఏది మంచో అది భగవంతుడు చేస్తాడు. ఆయనకి తెలుసు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆయనకి తెలుసు. గొప్ప గొప్ప మేధావులకే అర్థం కాలేదు, మనకేమర్థం అవుతుంది చెప్పండి. అందుకనే గురువుని ఆశ్రయించాలి. సో మనకు ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలియదు. పిల్లవాడు అనుకుంటాడు మట్టి తింటే చాలా బాగుంటుందని, అడిగి తెలియదు పాపం, చిన్న వయసు. పెద్దోళ్ళు చెప్పాలా. సో అందుకని భగవంతుడు ఏంటి అంటే, అర్జునుడికి కూడా తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. సొంత వాళ్ళు, బంధువులు, వాళ్ళతో యుద్ధం చేయడం ఏంటి, బాధపడుతున్నాడు. ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాలా, ఆధ్యాత్మిక జీవితం అంటే కర్తవ్యం నుంచి తప్పించుకోవడం కాదు, బాధ్యతల నుంచి తప్పించుకోవడం కాదు. నేను మొన్న శుక్రవారం చెప్తా ఉన్నా, అర్జునుడు అందరినీ చూసి నేను యుద్ధం చేయను అని చెప్పి సన్యాసం తీసుకుని భిక్షం ఎత్తుకుంటాను అన్నాడు.
కృష్ణుడు భగవద్గీత బోధించకుండా వదిలేశాడని చెప్పి అనుకుందాం. ఈయన మొదటి రోజు భిక్ష ఎత్తుకునే దానికి వెళ్ళాడు అర్జునుడు. మను సంహిత భిక్ష ధర్మం ఉందంట. వచ్చిన భిక్ష కూడా 3 భాగాలు విభజించాలంట. ఒక భాగం జంతువులకి ఇవ్వాలంట, అడుక్కు తినేవాడి దగ్గర పీకు తినేవాడు ఎవడు ఉంటే వాడికి ఇవ్వాలంట, 3వ భాగం తినాలంట. ఈయనంతా పార్ట్స్ డివైడ్ చేసి తినబోతుంటే పక్కన ఏదో గొడవ జరుగుతుంది. భిక్షగాళ్ళకు దాదా ఉన్నాడంట. వాడు ఒక బలహీనమైన భిక్షు ఒకడున్నాడు. అయ్యా పెట్టండి అని అడిగేదానికి కూడా శక్తి లేదు. వాడికి ఏదో అంత వచ్చింది. వాడు తిని ప్రాణం నిలుపుకుందాం అనే లోపల ఆ భిక్షగాళ్ళ దాదా నా వాటా ఏదన్నాడు. ఇప్పుడు బిచ్చగాళ్ళలో కూడా ఏరియాలు, అసోసియేషన్లు, ఏలం పాటలు, ఈ చౌరస్తా అయితే ఒక పాట, ఆ చౌరస్తా అయితే ఇంకో పాట, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ బిచ్చగాళ్ళ దాదా నా వాటా ఏదన్నాడు. అయ్యా అడగడానికి శక్తి లేదయ్యా, కొంచెమే అడుక్కున్నాను, ఇది తినకపోతే చస్తానయ్యా. నేను అట్టగానే వదిలిపెడితే అందరూ మొదలుపెట్టేస్తారు, నువ్వు ఇవ్వాల్సిందే అన్నాడు. ఇది అర్జునుడు గమనించాడు. చాలా అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ఇది చాలా అన్యాయం అన్నాడు. అప్పుడు ఆ బిచ్చగాళ్ళ దాదా అర్జునుడిని చూసి ఎవరు నువ్వు అన్నాడు. నేనెవరా? కుంతి పుత్రుడిని అన్నాడు. ఇవన్నీ చెప్ప, కొత్త బిచ్చగాడిగా అన్నాడు. అవునన్నాడు. మరి నా వాటా ఏదన్నాడు. ఇది చాలా అన్యాయం, యుద్ధం అనివార్యం, ఏది నా గాంధీవం అన్నాడు. అప్పుడు కృష్ణుడు పక్కన నిలబడి తట్టాడంట. అక్కడ కూడా అన్యాయం, యుద్ధం చేయమంటే నేను సన్యాసం తీసుకొని పారిపోతానని ఏడుకొచ్చావు, బిచ్చగాడితో యుద్ధం చేస్తున్నావు, పద అక్కడికి అన్నాడు. మన కర్మ అనేది ఉంటే పరిస్థితి నుంచి, ప్రదేశం నుంచి పారిపోతే ప్రాబ్లం ఏం పారిపోదు, నీ వెనకాలే వస్తుంటుంది. నువ్వు చేసిన కర్మలు నీ నీడ. కర్మల నుంచి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు, దాన్ని అనుభవించాల్సిందే. అయితే ఆధ్యాత్మిక చింతన మనకెట్ట ఉపయోగపడుతుంది. చేసింది ఎట్లో చేసేసాం. ఆధ్యాత్మిక చింతన దాని దుష్ప్రభావం మన మీద వచ్చినప్పుడు తట్టుకొని నిలబడేటువంటి శక్తిని ఇస్తుంది ఆధ్యాత్మిక చింతన. తర్వాత ఫ్యూచర్లో కొత్త పాపాలు చేసి కొత్త కర్మలు అంటి పెట్టుకోకుండా మన మనస్సును నిగ్రహింపజేస్తుంది. ఈ రకంగా ఆధ్యాత్మిక చింతన మనకు ఉపయోగపడుతుంది. ఈ తత్వ అవగాహన లేకుండా ఇప్పట్లో ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన అంటేనే అనుకున్నది జరుగుద్దా, ఇదే పాట. ఇది అర్థం చేసుకొని జనాలు కూడా తయారయ్యారు. ఎక్కడ తయారయ్యారు? మా దగ్గరికి వస్తే సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుద్ది, అది జరుగుద్ది, ఇది జరుగుద్ది. ఆయనకే జరగట్లే, నీకు నాకేం జరుగుద్ది. ఆయన అందరికీ వైద్యం చేసేసి రోగం కుదిర్చేస్తాడు. ఆయనకు హార్ట్ ప్రాబ్లం వెళ్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. మనకు కొంచెం కూడా కర్మ చేసింది ఎవ్వడు తప్పించుకునేదానికి లేదు. భగవద్గీతలో ఉండేది అదే, శాస్త్రాల సారాంశం అదే. ఆధ్యాత్మిక చింతన పూర్వం చేసిన కర్మ యొక్క ప్రభావం కష్టం వచ్చినప్పుడు దానికి తట్టుకునే శక్తిని ఇస్తుంది. భవిష్యత్తులో అటువంటి చెడు కర్మలు చేయకుండా మనల్ని నియంత్రించడానికి ఆధ్యాత్మిక చింతన దోహదపడుతుంది. అంతేగాని ఏదో సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగుద్ది, అది జరుగుద్ది, ఇది లేదు. కర్మ ఎవడు తప్పించుకోలేదు. పూర్వానికి స్వర్గంలో దేవతలకు మీటింగ్ జరుగుతుందంట. అందరు దేవతలు వస్తూ ఉన్నారు. యమధర్మరాజు కూడా వచ్చాడు. ఆ స్వర్గ ద్వారం మీద ఒక చిలుక ఒకటి ఉందంట. ఆ చిలుకను చూసి యమధర్మరాజు నవ్వాడు. ఆ చిలుక గుండె వేగం కొట్టుకుని యమధర్మరాజు నవ్వాడంటే నాకేదో మూడింది. గరుడ వాహనం మీద విష్ణుమూర్తి వచ్చాడు. విష్ణుమూర్తి లోపలికి వెళ్ళిన తర్వాత గరుడ వాహనం బయట వచ్చి నిలబడుకున్నాడు. ఈ చిలక గరుత్మంతుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు పక్షులకు రాజు, నాకు కొంచెం హెల్ప్ చేయండి. ఏ రకంగా హెల్ప్ చేయాలా? యముడు స్వర్గంలోకి వస్తూ ఆ ద్వారం మీద నేను కూర్చొని ఉంటే నన్ను చూసి నవ్వాడు అంటే నాకేదో మూడింది. ఆయన ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు. ఆయనకు అందనటువంటి దూరంలో నన్ను తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తే
నేను రక్షింపబడతాను, నాకు కొంచెం సహాయం చేయండి బాబు. గరుత్మంతుడు అన్నాడు, నాకు అదేం పెద్ద పనేం కాదు, నా భుజాన్ని ఎక్కాను. భుజాన్ని ఎక్కించుకొని బ్రహ్మలోకానికి తీసుకెళ్ళాడు ఆ చిలుకని. అక్కడ వదిలిపెట్టి వచ్చేసాడు. ఆయన వచ్చేసరికి మీటింగ్ అయిపోయింది. దేవతలందరూ బయటకు వస్తున్నారు. యముడు బయటకు వస్తే గరుత్మంతుడు వెళ్ళి, అయ్యా మీరు స్వర్గంలోకి ప్రవేశించేటప్పుడు ఒక చిలుక స్వర్గ ద్వారం మీద కూర్చొని ఉండింది, దాన్ని చూసి నవ్వారు, ఎందుకు నవ్వారన్న. అప్పుడు యమధర్మరాజు మళ్ళా నవ్వాడు. తొందరగా చెప్పండి అయ్యా, కుతూహలంగా ఉంది స్వామి. అప్పుడు యముడు అన్నాడు, జీవుడు చేసిన కర్మలను బట్టి పరమాత్మగా స్వామి హృదయంలో కూర్చొని తలరాతలు రాస్తాడు. ఒక్కోసారి అవి ఎట్లా జరుగుతాయా అని నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. 5 నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్న చిలుక జీవితం అంతా ప్రయాణం చేసిన బ్రహ్మలోకాన్ని చేరుకోలేదు. 5 నిమిషాల్లో బ్రహ్మలోకానికి ఎట్లా చేరుకుంటుంది? అక్కడ ఒక గండు పెళ్లి దాన్ని చంపి తినేస్తుంది. అది ఎట్లా వీలవుతుందా అని దాన్ని చూసి నవ్వాను అన్నాడు. గరుత్మంతుడు అన్నాడు, దాన్ని కాపాడాలని అంత వేగంగా 5 నిమిషాల్లో తీసుకెళ్ళి నేనే వదిలిపెట్టి వచ్చాను అన్నాడు. అప్పుడు ఏముడన్నాడు, దాని మృత్యువుకి నువ్వే కారణమయ్యావు కదా, దాని మృత్యువుకి నువ్వే కారణమయ్యావు కదా. సో చేసిన కర్మ ఎవడు తప్పించుకోలేడు, ఎవడు తప్పించుకోలేడు. మీరు నేను చేసిన పాపాల నుంచి నన్ను క్షమించు, నన్ను తప్పించు, నా కేసు మాఫీ చేసేయి అని ప్రార్థిస్తే కూడా తప్పే. ఎందువల్లంటే జరగదు. జరగని ప్రార్థన వేస్ట్. జడ్జి దగ్గరికి వెళ్ళిపోయి హత్యలు చేసి అత్యాచారాలు చేసి ఆ జడ్జి ముందు నిలబడుకొని జై జడ్జి జై జై జడ్జి అని భజన చేస్తే, జడ్జి నీ కేసులన్నీ కొట్టేశాను రా అన్నాడు అనుకోండి, ఆయన మంచి జడ్జినా? చాలా మంచి జడ్జి కదా. వాడు దుర్మార్గుడు, దొంగ, వాడిని క్షమించేశాడు, అన్ని కేసులు మాఫీ చేశాడు, మంచి జడ్జే కాదా? గట్టిగా చెప్పండి, నాకు అర్థం కావట్లే. మీరు అవునంటున్నారా కాదంటున్నారా ఏం అర్థం కావట్లేదు. మీరు ఆ దొంగ సైడా లేకపోతే జడ్జి సైడా, ఎవరి సైడ్ అనేది అర్థం కావాలి. సో ఆ జడ్జి మంచోడు కాదు. ఒక జడ్జే తప్పుతోని కేసులు మాఫీ చేసేస్తే మంచోడు కాడు అన్నారు. మీరు అన్ని పాపాలు చేసేసి దేవుడి దగ్గరికి వచ్చేసి ఆయన క్షమించేస్తే ఆయన మంచోడా? అటువంటి వ్యక్తి దేవుడా? కొంచెం ఆలోచించాలి కదా, లాజిక్ ఆలోచించాలి కదా. భగవంతుడికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. సమ్మోహం సర్వభూతేషు, అందరూ నాకు సమానమే. ధర్మంగా ఉండేవాడే ఆయన వాడు. ధర్మంగా విరుద్ధంగా నడుచుకుంటే ఎవరినన్నా శిక్షిస్తాడు. దానికి ఉదాహరణ స్వయాన యదువంశమే. సాధువుల గోష్ఠి జరుగుతుంటే సాంబుడికి గర్భంలాగా వచ్చినట్టు ఒక స్త్రీ వేషం వేసి ఆ సాధువుల దగ్గరికి వెళ్ళారు. మగపిల్లడు పుడతాడా ఆడపిల్లడు పుడతాడా అని అడిగాడు. మేమేదో ఆధ్యాత్మిక చింతనలో ఉంటే మగవాడికి వేషం వేసి ఆడవేషం, మళ్ళీ గర్భం ఉన్నట్టు వేషం వేసి మాతో వేళాకోళాలు ఆడతారా? ఒక గద ఒకటి పుడుతుంది, అది యదువంశం ముసలం నాశనానికి కారణమవుతుందని చెప్పించారు. పరీక్షిత్తు తల్లి గర్భంలో ఉంటే కాపాడిన భగవంతుడికి తన వంశాన్ని కాపాడుకునే శక్తి లేదా? కానీ తప్పు చేశారు కాబట్టి శిక్షకు అర్హులు. ఆ గద పుట్టింది, దానివల్లే యదువంశం నాశనం అయ్యింది. భగవంతుడికి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ. హుండీలో డబ్బులు వేశారు కాబట్టి అని క్షమించేసేయాలా? దాని లెక్క దాందే, దీని లెక్క దీనిదే. మనకు సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అని ఉంటుంది కదా, 2 అకౌంట్లు ఉంటాయి. అట్లా పాపం అకౌంటు, పుణ్యం అకౌంటు 2 ఉంటాయి. అందుకనే మన జీవితంలో 1 గంట ఉన్నట్టు ఇంకో గంట ఉండదు. 1 గంట ఫోన్ వస్తుంది, రే నువ్వు మొన్న ఇన్వెస్ట్ చేసావు కదా, డబ్బులు వచ్చారా? డబ్బులు అయిపోయింది. ఒక 1 అవర్ ఎంజాయ్ చేసే లోపల ఇంకో ఫోన్ వస్తుంది, ఒరే నువ్వు అక్కడ ప్లాట్ కొన్నావు కదా, వేరే వాడు ఆక్రమించేశాడు రా. మనం పుణ్యం ఉన్నప్పుడు ఉన్నత స్థితి, పుణ్యం వల్ల పదవి, డబ్బు, అందము, తెలివితేటలు, వీటన్నిటి వల్ల అహంకారం వస్తుంది. అహంకారంతో పాపం చేస్తాం. మళ్ళీ పాపం చేసినప్పుడు దుఃఖం వస్తుంది. అప్పుడు దుఃఖం వచ్చినప్పుడు గుళ్ళు గోపురాలన్నీ తిరిగి పుణ్యం చేస్తాం. మళ్ళీ దానివల్ల మళ్ళా ఉన్నత స్థితి వస్తుంది.
మళ్ళీ ఉన్నత స్థితి వచ్చేసరికి అహంకారం, మళ్ళా పాపం చేస్తాం. సో పుణ్యం పాపం, పుణ్యం పాపం. చిన్నప్పుడు ఎప్పుడు వైకుంఠ పణాల నిచ్చెన ఎక్కడం, పాము నోట్లో పడడం, మళ్ళీ తోక దగ్గరికి రావడం, జీవితం అంతా వైకుంఠ పని. మన జీవితం చూసే ఏర్పాటు చేశారు ఆట. నిచ్చెన పాము నోట్లో పడ్డం, ఉన్నత స్థితికి పోవడం, మళ్ళీ అహంకారంతో పాపాలు చేయడం, మళ్ళా దిగజారడం, ఇట్లాగే ఎన్నో జన్మలు అయిపోయింది. అందుకని భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, పుణ్యం పాపం వద్దు, రెండు వద్దు, నా సేవ చేసి తరించు, అక్కడ దుఃఖం లేదు నా లోకంలో. ఆ బ్రహ్మాభూనాం లోకో పునరావర్తినో అర్జున మాముపేత్యత్తు కౌంతే పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. ఎక్కడ పునర్జన్మ ఉంటుందో అక్కడ మృత్యు ఉంటుంది. ఆ రెండుటికి మధ్యలో ముసల్తనం, వ్యాధి ఉంటాయి. మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ ఉండదు. ఈ విలువైన మనుష్య జీవితం పుణ్యం పాపం చేయడానికి కాదు. నేపాల్లో ఒక పుణ్యక్షేత్రం ఉంది, ముక్తినాథ్ అని. ముక్తినాథ్, ఆ దేవాలయం ముందు 2 కొలనులు ఉంటాయి. ఒకటేంటి అంటే పుణ్యపు కొలను, ఇంకోటి పాప కొలను. ఐసు కరిగిపోయి నీళ్ళు వస్తుంటాయి, చల్లగా ఉంటాయి నీళ్లు. అక్కడ ఏం చెప్తారంటే రెండిట్లో స్నానం చేయాల. అంటే ఆయన ముక్తినాథు, నీకు ముక్తి కావాలంటే పుణ్యం ఖాతా ఉండకూడదు, పాపం ఖాతా ఉండకూడదు, 2 క్లోజ్ అయిపోతేనే నీకు మోక్షం వస్తుంది. దాని అర్థం అది. నేను ప్రతిసారి భక్తుల్ని తీసుకెళ్ళినప్పుడు, ప్రభు పాపం కొలంలో చేస్తాం ప్రభు, పుణ్యం ఉండిండే ప్రభు. పుణ్యం ఉంటే ఏడా ఉంటావు, దాన్ని అనుభవించాలి కదా, దానికోసం ఇక్కడే ఉంటావు. ఆధ్యాత్మిక చింతన ఏం చెప్తుంది అంటే, ఇక్కడ ఉన్నంత వరకు పాపం చేయకుండా నువ్వు ఉండాలా అంటే మనసు పవిత్రంగా ఉండాలా. మనసు పవిత్రంగా ఉండాలా అంటే మంచి మాటలు వినాలా, సత్సాంగత్యం, సాధన, ఇవన్నీ చేస్తే మనసు బాగుంటుంది. అదే ఫైటింగ్ సినిమా చూసి వస్తే అందరితో ఫైటింగ్. ఏదో భక్తి చేస్తే ఏకనాథ్ బాబా లాగా, ఆయన చాలా శాంత స్వరూపుడు అంట. గంగా తీరంలో కూర్చొని జపం చేసుకుంటూ ఉండేవాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక దుర్మార్గుడు ఇంకో దుర్మార్గుడితోటి పందెం కాశాడు. ఆయన శాంత స్వరూపుడని చాలా పేరు సంపాదించాడు. ఆయన కోపం వచ్చేటట్టు చేస్తే నీకు 10,000 వరహాలు ఇస్తానన్న. ఆ పందెం కాసిన దుర్మార్గుడు ఏం చేశాడంటే, ఆ ఏకనాథ్ బాబా గంగా తీరంలో కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే తూ అని ఉమ్మూసాడు ఆయన మీద. ఆయన ఏం మాట్లాడాల, నేరు గంగలో పోయి స్నానం చేసి మళ్ళా వచ్చి కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళా మూసాడు, మళ్ళా వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. 108 సార్లు ఉమ్మూస్తే 108 సార్లు గంగలో స్నానం చేశాడు, కానీ పల్లెత్తు మాట్లాడలేదు. 108 సార్లు ఉమ్మూసిన తర్వాత వీడిలో పాశ్చాత్తాపం కలిగింది. ఇన్నిసార్లు అపరాధం చేసినా మహానుభావుడు పల్లెత్తు మాట్లాడలేదని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి నేను చేసిన అపరాధానికి అన్నాడు. అప్పుడు ఏకనాథ్ బాబా ఏమన్నాడు తెలుసా, నీ రుణాన్ని ఎట్లా తీర్చుకోగలను నేను అన్నాడు. నేను 108 సార్లు ఉమ్మూస్తే రుణం అంటారేంటి స్వామి అన్నాడు. అయ్యా 108 సార్లు నా మీద ఉమ్మేయడం వల్ల 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని కలిగించారు. మీ రుణాన్ని నేను ఎట్లా తీర్చుకోగలను? మీ రుణాన్ని ఎట్లా తీర్చుకోగలను? ఆధ్యాత్మిక చింతన మన దృష్టినే మార్చేస్తుంది. అదే మన మీద ఎవడన్నా ఉమ్మూస్తే నీ 4 కోసేస్తారా? అసలు ఉమ్మూయడాల్సిన ఇవన్నీ అవసరం లేదు. దేనికి కొట్లాడుకుంటారో తెలియదు.
కొట్లాడుకుంటూనే ఉంటారు కలియుగం. అందుకనే కలి అంటే ఏజ్ ఆఫ్ క్వారల్ అండ్ హిపోక్రసీ, కొట్లాటలకి కపటానికి యుగం అంటారు. చిన్న చిన్న విషయాలు కొట్లాడతారు. ఏ ఇంట్లో కూడా ఎవరో శాంతిగా ఉండట్లేదు. ఏ టీవీ ఛానల్ పెట్టుకోవాలని కొట్లాడుకొని చంపుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా 2-3 నెలల కిందట పేపర్లో వచ్చింది, అక్కా చెల్లెలు అన్న తమ్ముడు ఎవరో ఛానల్ ఏది పెట్టుకోవాలని కొట్లాడుకున్నారండి. సో అందుకని వీటన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మిక చింతన దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడు అందరికీ ఒక్క సందేహం ఏంటి అంటే, నేను ఆధ్యాత్మిక చింతనలో ఉంటే నా భుక్తి ఏంటి, భోజనం ఏంటి? అడవిలో ఏనుగు రోజుకు 6 టన్నులు తింటది. ఏం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, దానికి ఇస్తున్నాడా లేదా భగవంతుడు? మరి దానికి ఇవ్వంగా లేదా మనకి ఇవ్వడా? ఒకరోజు అక్బరు బీర్బలు ఇద్దరు ఏదో ప్రయాణం చేసిపోతున్నారంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత సాయంత్రం అయింది. ఒక కొలం వచ్చింది. ఆ కొలంలో స్నానం చేసి బీర్బలు, స్వామి నేను కొంచెం జపం చేసుకోవాలన్నాడంట. ఆకలేస్తుంది, ఎవరింటికన్నా వెళ్ళి కొంచెం భోజనం పెట్టమని అడుగుదాం. స్వామి నేను జపం చేసుకోవాలా? జపం గిపం అంటే ఆకలితో చస్తావు, నా మాట నువ్వు రాబోదాం. లేదు స్వామి నేను జపం చేసుకోవాలి. సరే ఏడు అని చెప్పి వెళ్ళిపోయాడు. కాళ్ళు పట్టుకోవద్దండి మందిరం. ఇప్పుడు మీరు ఊంజల్ సేవ ఉంది, ఆ కాళ్ళు పట్టుకొని చేతులతో వచ్చి ఊంజలు ఊపుతారు. అందుకని మందిరానికి వచ్చినప్పుడు ఎవరు కూడా కాళ్ళు పట్టుకోరు. సో ఆయన అక్బర్ వెళ్ళిపోయాడు. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు చక్రవర్తి వచ్చాడని చెప్పి సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి పంచభక్ష పరమాణాలు వడ్డించాడు. తిన్నాడు. తిన్న తర్వాత ఏమన్నాడంటే, మా మంత్రి ఒకడు ఉన్నాడు, తెలివి లేదు, ఏదో జపం గిపం అని చెప్పి కూర్చున్నాడు, ఆకలితో చేస్తాడు, కొంచెం క్యారియర్ కట్టిండు అడిగారు. వాళ్ళు మంచిగా క్యారియర్ కట్టించారు. అక్బర్ వచ్చేసరికి బీర్బల్ కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపం చేసుకోండి. ఇంకా చాలే, నీ మాట వినుంటే నేను కూడా ఆకలితో వచ్చాను, నీకోసం తీసుకొచ్చాను, తిను అని ఇచ్చి ఆయన జపం అయిపోయింది. శుభ్రం కూర్చొని తిన్నాడు. తిన్న తర్వాత మళ్ళీ అక్బర్ అన్నాడు, చూసావా జపం గిపం అంటే అవదు, నేను వెళ్ళాను భోజనం తీసుకొచ్చాను అన్నాడు. అప్పుడు బీర్బల్ అన్నాడు, ఈరోజు జపం పట్ల విశ్వాసం 1000 రెట్లు పెరిగింది స్వామి నాకు అన్నాడు. ఏం వెటకారావా వేళకోళమా అన్నాడు. వెటకారం వేళకోళం అంటారు ఏంటండి? మీరు చక్రవర్తులు, నేను మంత్రి, నేను మీకు సేవ చేయాలా? నేను జపం చేయబట్టి మీరు చక్రవర్తులు నా క్యారియర్ కట్టుకొని వచ్చారు. జపం మీద విశ్వాసం 1000 రెట్లు పెరిగింది. మీరు చక్రవర్తులు, నేను మంత్రి, మీకు నేను సేవ చేయాలా? అటువంటిది నేను జపం చేస్తూ కూర్చోవడం వల్ల మీరు క్యారియర్ పట్టుకొని వచ్చారు. నాకు జపం పట్ల 1000 రెట్లు విశ్వాసం పెరిగింది. మీరు కూడా భగవంతుడిని నమ్ముకుంటే మాత్రం ఫస్ట్ ఉండాలని అనుకోవద్దు, క్యారియర్ వచ్చేస్తుంది ఎటో హ్యాపీగా, నో ప్రాబ్లం. కానీ ఆ భగవంతుడి భక్తుడు అంటే అర్థం చేసుకోండి, భక్తుడంటే వేషం కాదు, భక్తుడంటే భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో నడవడం. మనం ఏంటి అంటే భక్తికి వ్యవహారానికి వేరు అనుకుంటున్నాం. భక్తుడు ఎవడు అంటే భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో నడిచేవాడే భక్తుడు. అందుకనే పెద్దోళ్ళు చెప్పారు, తలలు బోడులైనా తలపులు బోడులు కాలేదన్న. గుండు కొట్టుకోవడం ఎంత రూపాయి బ్లేడు, జస్ట్ లాగేయచ్చు. కానీ కోరికలు వాటి గొట్టాలు బోడి. అది ఎప్పుడు బోడి కొట్టబడతాయి? సాధన చేస్తే పరివర్తన వస్తుంది. ఎవడో ఒక రాజు చెప్పాడంట మంత్రికి,
సంపూర్ణ వైరాగ్యవంతుడిని ఒకరిని పట్టుకురండి, వాడికి అర్ధరాజ్యం ఇచ్చేస్తానన్నాడు. రాజు ఏదో మంచి బేరం పెట్టాడు అని మంత్రి వెళ్ళాడంట. ఎవరిని చూసినా వైరాగ్యమూర్తి ఎవడు కనపడలా. నేను తమాషకి చెప్తుంటాను కదా అప్పుడప్పుడు, ఎవడో జీవితంలో విరక్తి కలిగి చచ్చిపోవాలనుకున్నాడంట. ఎట చచ్చిపోవాలనుకున్నాడంటే రైల్వే ట్రాక్ ఎదురుగానే ఉంది కదా, రైలు కింద పడి చచ్చిపోదాం అనుకున్నాడు. వాడు ట్రైన్ దగ్గరికి వెళ్తా చేతిలో 7 గిన్నెలు క్యారియర్ పెట్టుకొని వెళ్తున్నాడంట. ఒకడు చూశాడంట, ఏంట్రా చాలా నిరాశ నిస్పృహలో ఉంది నీ ముఖము, ఎక్కడికి వెళ్తున్నావు? జీవితం ఏం బాగాలేదు, చనిపోవాలనుకున్నాను. ఎట చనిపోవాలనుకుంటున్నావురా? ట్రైన్ కింద పడి చనిపోదాం అనుకున్నా. మరి ట్రైన్ కింద పడి చనిపోదామని వెళ్తూ చేతిలో 7 గిన్నెల క్యారియర్ ఏంట్రా అన్నాడంట. ట్రైన్ లేట్గా వస్తే ఆకలితో చావమంటావు ఏంటి, క్యారియర్ తీసుకెళ్తున్నాను. చావడానికి రెడీ అయిపోయాడు, క్యారియర్ తీసుకెళ్తాడు. వైరాగ్యం అట్టుంటుంది, ఎవడు వైరాగ్యం కనపడలా. ఒకరి దగ్గరికి వెళ్ళాడు మంత్రి, అయ్యా ఒక మంచి ఆఫర్ ఉంది, రాజుగారు సంపూర్ణ వైరాగ్యమూర్తిని ఒకరిని వెతికి పట్టుకురమ్మన్నాడు, అర్ధరాజ్యం ఇచ్చేస్తాడంట. నువ్వు నటించు, అయితే ప్రతిసారి నటించేటప్పుడు ఊరికే నటిస్తే నమ్మడు. రాజు ఏం ఆశ చూపించినా కృష్ణ రామ గోవింద నాకు దేనికండి ఇవన్నీ అని నటించు, ఆ భగవత్ నామం చెప్తూ నటించు, నీకు మంచి బహుమతి వస్తుంది లాస్ట్లో. వీడు అనుకున్నాడు ఎట్టాగు ఏమీ లేదు కదా, పోదాం. రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజ్యం అంతా వెతికి ఇంతకన్నా వైరాగ్యమూర్తి లేదు, వీడిని పట్టుకొచ్చానన్నాడు. రాజు అన్నాడు, వీడికి మన అంతఃపురం ఇచ్చేయండి అన్నాడు. వీడు కృష్ణ రామ గోవింద అంతఃపురాలు ఇవన్నీ నాకు దేనికండి, చిన్న పర్ణ కుటీరం ఉంటే చాలు. పర్ణ కుటీరం వాడికి ఎప్పుడు ఆశ చూపించినా వాడు బ్రహ్మాండంగా కృష్ణ రామ గోవింద అంటాం. వీడికి అంతిమ పరీక్ష పెట్టాలని రాజు పిలిపించి తన అందమైన కుమార్తెను పిలిపించాడు. అరే అబ్బాయి, నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. వాడు కృష్ణ రామ గోవింద ఎందుకండి నాకు ఈ వివాహం, ఇంత అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానంటే వీడు వద్దంటున్నాడంటే నిజంగానే వైరాగ్యమూర్తి. మంత్రి వచ్చాడు, నా ఒప్పందం ప్రకారం వీడికి అర్ధరాజ్యం ఇచ్చేస్తాడు. వీడన్నాడు, కృష్ణ రామ గోవింద ఈ అర్ధరాజ్యం నాకు దేనికండి అన్నాడు. రాజు ఇంత వైరాగ్యమూర్తిని చూసిన తర్వాత మిగిలిన అర్ధరాజ్యం నాకు దేనికి, పూర్తి రాజ్యం వీడికి ఇచ్చేస్తానన్నాడు. మంత్రి వీడు నాకన్నా తెలివైనడు, పూర్తి రాజ్యం కొట్టేయడానికి చాలా బాగా నటిస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడు. వీడేమో కృష్ణ రామ గోవింద నాకు దేనికండి ఈ రాజ్యాలు రాజ్యభారాలు. మంత్రికి ఏం అర్థం కాల. వాడి మెడ పట్టుకొని పక్కకు లాగి, ఎరా నటించమంటే జీవి చేస్తున్నావు, ఏం నీ కథ అన్నాడు. అప్పుడు వాడన్నాడు, అయ్యా నటించమని చెప్తూ ప్రతిసారి నటించేటప్పుడు ఆ భగవత్ నామాల్ని ఉచ్చరించమన్నారు. ఆ భగవత్ నామాల్ని ఉచ్చరించడం వల్ల నిజంగానే నాలో వైరాగ్యం మూర్తిభవించింది. నన్ను వదిలిపెట్టేస్తే నా శేష జీవితం భగవత్ నామ స్మరణలో నేను గడిపేస్తాను, నాకు ఈ రాజ్యాలు రాజ్యభారాలు. భక్తి ఏం చేస్తుందంటే మనలో ఉండే ఆశలు కోరికలు అనర్థాలు కల్ముచాలు అన్నిటినీ ప్రక్షాళన చేస్తుంది. అవి ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనం ధర్మంగా ఉంటాం. ధర్మం ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. భీష్మ పితామహుడు అంబశయ్య మీద పడుకొని ఉన్నాడు. కృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా? ధర్మరాజు ధర్మ సందేహాలు అడిగితే భీష్ముడి దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళమన్నాడు తెలుసా? బంగారు రథాల్లో వెళ్ళండి, వజ్ర వైడూర్యాలు పొదిగిన ఆభరణాలు అలంకరించుకొని వెళ్ళండి. ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్లో డెత్ బెడ్ మీద ఉంటే మనం మేకప్ వేసుకొని వెళ్తే వాడిని ఎక్కిరిచ్చినట్టు ఉండదా? అవును కదా? బాగా ఫేస్ క్రీమ్స్ అన్నీ వేసేసుకొని ఫళఫళ, ఎరా పోతున్నావా పోయి. భీష్ముడు అంబశయ్య మీద ఉన్నాడు, చక్కగా అలంకరించుకొని ఆభరణాలు ధరించి బంగారు రథంలో వెళ్ళండి అన్నాడు. పాండవులు కృష్ణుడు చెప్పాడు కదా అని బాగా అలంకరించుకొని బంగారు రథాల్లో వెళ్ళారు. భీష్ముడు చూసి అశ్రునయనాలతో ఏమంటున్నాడంటే, పాండవులారా మీరు చక్కగా ఈ అలంకరించుకొని వస్తే నాకు ఏమనిపించిందంటే ధర్మానికి స్వరూపాలు మీరు, ధర్మం అలంకృతమైనట్టు నాకు అనిపించింది, చాలా ఆనందాన్ని ఇచ్చారయ్యా.
ధర్మం అలంకృతమైనట్టు అనిపించింది, చాలా ఆనందాన్ని ఇచ్చారు. సో మనం ఎప్పుడైతే ధర్మంగా ఉంటామో భగవంతుడు మనతో ఉంటాడు. పాండవులు ధర్మంగా ఉన్నారు కాబట్టి భగవంతుడు ఉన్నాడు. విభీషణుడు ధర్మంగా ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు ధర్మంగా ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఎవరితో ఉంటే వాళ్ళకే విజయము, వాళ్ళకే విజయము.